యూట్యూబ్లో స్క్రోల్ చేస్తుంటే విశ్వంబర అని కనిపించింది. ప్లే చేసి చూసా. ఏంటి ఏదో హాలీవుడ్ టీజర్ లాగా ఉంది, విశ్వంబర అంటే ఏంటిది అని చూస్తే చిరంజీవి సినిమా అంట. అసలు ఏంట్రా టాలీవుడ్కి ఏమవుతుంది? ఒక సైడ్ రాజమౌళి, ఒక సైడ్ హనుమాన్, ఒక సైడ్ విశ్వంబర. అసలు ఏం జరుగుతుందిరా టాలీవుడ్లో? తెలుగుడి పవర్ రీసౌండ్ వస్తుందంటే కంట్రీ మొత్తము మెంటల్ మాస్. ఇది కదరా మనకు కావాల్సిన చిరంజీవి నుంచి, మన మెగాస్టార్ చిరంజీవి నుంచి ఇది కదా సార్. ఇట్లాంటి సినిమాలు సార్ మాకు కావాల్సింది, బోలా శంకర్లు కాదు, రీమేక్లు అసలే కాదు. వాల్తేర్ వీరయ్య, ఐ రియలీ లైక్డ్ ఇట్. మీ ఒరిజినాలిటీ కనిపించింది మూవీలో. ఒక రీమేక్ తీస్తే మీ ఒరిజినాలిటీ కనిపించదు సార్. మాకు కావాల్సింది ఇదే. ఇంకన్నా రీమేక్ కొట్టలు మానేయండి సార్ ప్లీజ్. మీరంటే పడి చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. మీ ఎంటర్టైన్మెంట్ కావాలి, మీ ఒరిజినాలిటీ కావాలి. ఒక కొత్త స్టోరీలో ఒక క్యారెక్టర్ని మీకన్నా బ్యూటిఫుల్గా ఎవరు రిప్రజెంట్ చేయగలుగుతారు? మీరేంటి సార్, ఆల్రెడీ ఎవరో తీసేసిన సినిమాలు తీసుకొచ్చి మళ్ళీ వచ్చి వాళ్ళ యాక్షన్ మీరు చేయడం మాకెందుకు సార్? అది మీకేం అవసరం సార్? చాలా ఇంకా చూసేసాం, ఇదే మాకు కావాల్సింది. మళ్ళీ బ్యాక్ ట్రాక్లోకి వెళ్ళకండి. ఇలాంటి సినిమాలే మాకు కావాలి. ఒక 5 సినిమా తర్వాత అంతటి సినిమా చూస్తున్నాం మనం. అప్పుడు అది కమర్షియల్గా అంత ఆడలే, కానీ తర్వాత రిలీజ్ అయినప్పుడు జనాలు రిలీజ్ అయ్యారు అది ఎంత మంచి మూవీ అనేది. ఆ విజువల్స్ ఏంట్రా బాబు, ఆ బాల్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది? యాస్టాయిడ్ లాగా వస్తుంది. ఒక పక్క హనుమాన్ చూపిస్తున్నారు, ఒక పక్క గుడిలో తలుపులు తెరుచుకోవడం చూపిస్తున్నారు. తెలుగు సినిమా ఎక్కడికి వెళ్తుందిరా బాబు? నాకు తెలిసి ఇది పాన్ ఇండియా సినిమానే తీయాలి, మొత్తం రిలీజ్ పాల్దొబ్బాలి. చూస్తే బింబిసార డైరెక్టర్ వశిష్ఠ అంట. ఏం తీసావయ్యా, ఇది కాన్సెప్ట్ వీడియోలాగా వదిలేకండ్రా బాబు, ఇలాంటిదే మాకు కావాలి. బింబిసార చూసినప్పుడే నాకు అనిపించిందండి, కొన్ని షార్ట్స్ ఉన్నాయి క్రోకడైల్ మీద నడుచుకుంటే వెళ్ళే షార్ట్, కానీ కొన్ని షార్ట్స్ దానికి రావాల్సినంత అటెన్షన్ జనాల నుంచి రాలేదేమో అనిపించింది. ఒక పక్క చూస్తే కీరవాణి మ్యూజిక్ ఆస్కార్ లెవెల్ రేంజ్ అయింది. తన దగ్గర నుంచి ప్రాపర్గా మ్యూజిక్ రాబట్టుకునే టాలెంట్ డైరెక్టర్కి ఉండాలి. ఆ స్క్రిప్ట్ డిమాండ్ చేయాలి. కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ ఎవడేయలేడు. ఒక డైరెక్టర్ మంచి స్క్రిప్ట్తో కీరవాణి దగ్గర మ్యూజిక్ రాబట్టుకోవడం తెలిస్తే కీరవాణి కన్నా బెటర్ మ్యూజిక్ ఇంకెక్కడ దొరకదు. రాజమౌళి ఆల్రెడీ ప్రూవ్ చేశాడు. చాలామంది నోటీస్ చేసింటారు, రాజమౌళి మూవీకి ఏంది కీరవాణి ఆ రేంజ్లో కొడతాడు, మిగతా మూవీస్కి ఏంది అనుకున్నాను. డైరెక్టర్ డిమాండ్ చేయాలి. ఈవెన్ డివోషనల్ మూవీస్ కూడా అన్నమయ్య, రామదాస్ ఇలాంటి సినిమాలకు ఎలా కొట్టాడు. కొన్ని ఓల్డ్ క్లాసిక్స్ తీసుకుంటే డైరెక్టర్ టాలెంట్ ఉండాలి కీరవాణి దగ్గర రాబట్టుకోవడానికి. చూస్తుంటే విశ్వంబరాన్ని ర్యాంప్ ఆడిచ్చుంటున్నారు. ఆ బాక్స్ నుంచి చిరంజీవి వస్తాడా, లేకపోతే ఏలియన్స్ వస్తారా? ఏం పెట్టారు రా బాబు. విజువల్స్ చూస్తే స్పెక్టాక్యులర్గా ఉన్నాయి. చోటకేనంటే సినిమాటోగ్రఫీగా వర్క్ చేసి ఉంటున్నారు. సో ఫార్ అన్ని సీజీ క్రెడిట్ షార్ట్స్ ఉంటున్నాయి, అన్ని ఎక్సలెంట్ ఉన్నాయి. మెగాస్టార్ రీఎంట్రీ తర్వాత వాల్తేర్ వీరయ్య కాకుండా మీకు ఏదైనా సినిమా జెన్యున్గా నచ్చిందా? అంటే ఏదో వచ్చింది చిరంజీవి కాబట్టి మాకు ఇష్టం కాబట్టి చూడడం కాదు, జెన్యున్గా మీకు ఏదైనా నచ్చిందా? నచ్చితే కామెంట్ పెట్టండి. ఏమైనా మర్చిపోయినా నాకు గుర్తులేదు. ఈ రీమేక్లు కాకుండా, రీమేక్లు మాత్రం పెట్టకండి. అది ఎంత బాగున్నా రీమేక్ అనేది రీమేకే, చిరంజీవి ఒరిజినాలిటీ అనేది ఒరిజినాలిటీనే. ఒక పక్క హనుమాన్ థియేటర్లో ఆడుతుంది, ఒక పక్క హనుమాన్ విజువల్స్ విశ్వంబరాలో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఏమో ఆయన అధిరాన్ని తీస్తారంట, దాది ఇది ఒకేసారి రిలీజ్ అయ్యేలాగా ఉంది. మన తెలుగు సినిమా కానీ ఈజ్ బీయింగ్ సెలబ్రేటెడ్. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్. ఐ థింక్ దిస్ ఈస్ ద మూవీ మ్యాన్. ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ వండర్. అందులో ఒక పక్క చిరంజీవి యాక్షన్ తోడే ఇట్లాంటి సినిమా పడితే కదా ఉండేది. మెంటల్ మాసే. ఇక ఆల్రెడీ ట్యాగ్లైన్ వేశారు, మెగా మాస్ బియాండ్ యూనివర్స్ అని. అది ఎగ్జాక్ట్గా వేసినట్టుంది, అదే జరగబోతుంది. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని కోరుకుందాం. నెక్స్ట్ ఏదైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ కలుసుకుందాం. వీడియో మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.